రివ్యూస్ అవి నాట్ అలౌడ్ అని ఒక కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చారు. హ్మ్. అది కూడా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది అనిపించింది అది ఆ నాకు. ప్రొడ్యూసర్సే చాలా ముందు చూపుతో ఆలోచించి తెచ్చుకున్నారండి. హ్మ్. సో దట్స్ గుడ్. అంటే రివ్యూస్ కూడా ఏంటంటే ఎవరి రివ్యూ వాళ్ళు చెప్పొచ్చండి. మనం ఎవరిని ప్రతి చోట అందరూ ఓపెన్‌గా చెప్తున్నారు రివ్యూ. ఎంతమంది యూట్యూబ్‌లో రివ్యూ అవును. చెప్తున్నారు. అవును. కాకపోతే ఏంటంటే రివ్యూ చెప్పేటప్పుడు ఎక్కడన్నా ఆహ్, బోర్డర్ దాటో లేకపోతే ఇంకోలాగో ఆ సినిమానో, ఆ వ్యక్తులనో అవమానించేటట్టు కించపరిచేలాగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు అఫెండ్ అవుతున్నారు. హ్మ్. అంతే. హ్మ్. ఇప్పుడు ఎవరికైనా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా కదండీ. ఉంటది. ఎవరు ఏ చిన్న వాళ్ళకైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అవును. సో అది మనకి పొజిషన్ బట్టి రాదు. సెల్ఫ్ అవును. రెస్పెక్ట్ అనేది ఒక కామన్ మ్యాన్‌కి కూడా యెస్ ఉంటుంది. సార్. అవును. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ఎక్కడో చోట అది మాట్లాడిన మాటల వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు యెస్. వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. యెస్. బట్ నా వరకైతే నేను రివ్యూస్ గురించి నేను ఆపమని నేను ఎప్పుడు చెప్పలేదు. అహా! ఆపమని చెప్పలేదు. బట్ తీసుకురావడం అనేది మంచిదే అయింది కదా! అది ఇప్పుడు నేను ప్రొడక్షన్‌కి వాళ్ళు హ్మ్. ఇలా అనుకుని నేను ప్రొడ్యూసర్ చాయిస్‌కి వదిలేసాను. ఎందుకంటే హ్మ్. వాళ్ళు డబ్బు పెడుతున్నారు. హ్మ్. ఇలాంటి వాటి వల్ల మీకు సినిమా ఏదైనా ఎఫెక్ట్ అవుద్దనుకుంటే మీరు కాల్ తీసుకోండి. హ్మ్. నాకైతే ఏ అభ్యంతరం లేదు. నాకు ఎటువంటి ఇది లేదు. హ్మ్. ఎందుకంటే నేను సినిమాని సినిమాలాగా ప్రెజెంట్ చేసుకుంటూ ఆడియన్స్‌కి ప్రెజెంట్ చేసుకుంటూ ఎళ్తాను. హ్మ్. ఎవరి ఇండివిడ్యువల్ ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. హ్మ్. కాబట్టి మై సైడ్ ఐ నెవర్ అగైన్స్ట్ టు రివ్యూవర్స్. హ్మ్. నేను రాయొద్దని చెప్పను. నన్ను తిట్టొద్దని చెప్పను. నేను ఏ రోజు ఎవరికీ ఏం చెప్పలేదు. హ్మ్. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. యెస్. బట్ మన పని మనం చేసుకుంటూ ఎళ్తాం. ఇది హ్మ్. నా ఎజెండా. యెస్. కాకపోతే ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్స్ వాళ్ళ సినిమాని వాళ్ళు కాపాడుకోవాలి. హ్మ్. వాళ్ళ సినిమా వాళ్ళని ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ దేర్ కాల్. యెస్. అయితే యాస్ ఎ ప్రొడ్యూసర్స్ గురించి మీరు మాట్లాడారు. మొన్న లాస్ట్ టైము ఒక దగ్గర మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ బీరువా నా బీరువాలా చూసుకుంటాను అన్నారు కదా! అంటే మీరు ప్రొడక్షన్‌లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు? ప్రొడ్యూసర్ పార్ట్‌లో ఎంతవరకు ఆలోచిస్తారు అంటే మీరు? కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. నేను హ్మ్. ప్రతిరోజు ఆ రోజు ఏం జరుగుతుంది? ఆ రోజు ఎంతమందొస్తున్నారు? హ్మ్. ఎంత బడ్జెట్ అవుతుంది? ఎవ్రీడే డే టు డే చూసుకుంటాను. హ్మ్. లైక్ ఇంక నేనే ప్రొడ్యూసర్ అన్నట్టు ఫీలింగ్‌లో వర్క్ చేస్తాను. హ్మ్. ఏం లేదంటే ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళకేదైనా సేవ్ చేయగలిగితే బావుంటది కదా! అని ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ తప్ప. హ్మ్. అదే నేను 200% ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. మరి ఈ సినిమాలో చూసుకుంటే 'డెహ్రాడూన్‌లో' షూట్ చేశారు. తర్వాత హెలికాప్టర్‌లు పెట్టారు. నంబర్ ఆఫ్ లగ్జరీ కార్స్ వాడారు. 'నయనతార' గారు ఇంత పెద్ద అవును. స్టార్ కాస్ట్‌ని పెట్టి 30,00,00,000 ఎలా చేశారు సార్? 30 అదేనండి. చాలామంది అనుకుంటుంది ఏందంటే వి స్పెండ్ మనీ బట్ ఒక క్వాలిటీ టైమ్‌లో సినిమా ఫినిష్ చేయగలిగాం. హ్మ్. 85 డేస్‌లో ఫినిష్ చేయగలిగాం. హ్మ్. ఖర్చు సినిమాకి పెట్టాం. హ్మ్. ఆ ఖర్చుని ఎలా సేవ్ చేద్దాం అంటే వర్కింగ్ డేస్‌లో సేవ్ చేయగలిగాం. హ్మ్. సో 85 డేస్ సినిమా చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతది. హ్మ్. ఇదే సినిమా 120 డేస్, 130 డేస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంకో 15,00,00,000 పెరుగుతది. హ్మ్. సో అట్లా. అయితే ఇప్పుడు 'చిరంజీవి' గారు లాంటి పెద్ద స్టార్స్‌ని తీసుకున్నప్పుడు ఏంటంటే, అప్పుడు మీరు మిగతా వాళ్ళతో రోజుకి 4 సీన్‌లు, 5 సీన్‌లు ప్లాన్ చేసుకోవచ్చు కదా! మరి వీళ్ళతో కూడా అంత చేయడం అవుతదా సార్? అంటే మీరు అనుకున్నంత? 100% వద్దండి. వీళ్ళు ఇంకా చాలా కోఆపరేటివ్. హ్మ్. సో మార్నింగ్ 8:30కి వచ్చేస్తారు. హ్మ్. మనం వచ్చారంటే మధ్యాహ్నం వరకు క్యారవాన్‌కి వెళ్ళరు. హ్మ్. షూటింగ్ స్పాట్‌లోనే కూర్చుంటారు. ఓకే. అసలు వీళ్ళు జెమ్స్. హ్మ్. సో వీళ్ళతో ఇంకా మనం తక్కువ డేస్‌లో చేయొచ్చు. ఇంకా మన స్పీడ్ ఉంటే. ఎందుకంటే వాళ్ళకి వర్క్ తప్ప ఇంకో అవగాహన ఇంకొక ఆలోచన ఉండదు వాళ్ళకి. హ్మ్. ఏ టైంకి రమ్మంటే ఆ టైంకొస్తారు. ఏ టైం వరకు ఉండమంటే ఆ టైంకి ఉండమంటారు. హ్మ్. అలసట చూపించరు. హ్మ్. రెస్ట్‌లెస్ చూపించరు. హ్మ్. ఇరిటేషన్ చూపించరు. సీనియర్ హీరోస్‌లో ఇప్పుడు మీరు హ్మ్. నాట్ ఓన్లీ నేను ఒక్కళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు సీనియర్ హీరోస్‌తో చేస్తున్నారు కదా! బట్ మామూలుగా నార్మల్‌గా ఒక ఏజ్ పరంగా అయినా ఒక అలసట అనేది వస్తది కదా అదే మనిషికి. లేదంటున్నాను గదా! ఆ! అదే మన అదృష్టం. ఆ! మా డైరెక్టర్‌గా నాకున్న ఇదేంటంటే వీళ్ళతో ఎందుకు పని చేస్తున్నాం అంటే యెస్ వాళ్ళు వర్కింగ్ లైక్ యంగ్ హీరోస్ అంటుంటాం కదా! వాళ్ళకి తీసిపోనితనంగా వాళ్ళు కష్టపడుతున్నారు. హ్మ్. వాళ్ళకి తీసిపోనంతగా వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. హ్మ్. సో, వాళ్ళ స్టార్‌డమ్‌ని ఇంకా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెపాసిటీని ఆడియన్స్‌కి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. కాబట్టి దట్స్ వై వెరీ హ్యాపీ టు వర్క్ దెమ్. అంటే ఓ రకంగా ఎనకమాల పంపింగ్ ఇచ్చే డైరెక్టర్‌ది కూడా ఒక చిన్న ఇది ఉంటదేమో ఉంటుంది. ఆ అంటే ఎనర్జీ. సినిమాని బట్టి ఉంటుంది. ఆ సినిమా స్టోరీని బట్టి, క్యారెక్టరైజేషన్‌ని బట్టి, హ్మ్. ఆ డైరెక్టర్‌ని బట్టి ఇంకొద్దిగా ఎక్కువ ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అనిపించుకోవాలంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే రీషూట్‌లు కొంచెం తక్కువ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఫుటేజ్ ఇప్పుడు 2 గంటల 44 నిమిషాలు చేశారు మీరు హ్మ్. 'మనశంకర్ వరప్రసాద్.' హ్మ్. దాన్ని ఒక 3 గంటల 40 నిమిషాల సినిమా తీసి దాన్ని 2:44 కట్ చేయకుండా అంటే మనకి అంతే. ఎంతైతే కావాలో అంతవరకు అంతే చేసుకోవడం ఉంటది కదా! అవును. సో, అవును. దాని పరంగా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? నేనెప్పుడు ఎడిట్ లెంత్ ప్రాపర్‌గానే తీస్తానండి. ఏదన్నా ఉంటే ఒక 5, 6 నిమిషాలు మ్యాక్స్ అంటే 10 అంతే. నిమిషాలు అంతే. అంతకు మించి ఎక్కువ తీయలేను. హ్మ్. సో, తీసిన లెంత్‌లో అయి ఎడిట్ చేసుకుంటూ రావటం తప్ప హ్మ్. మరీ అరగంట, 45 మినిట్స్ పైన ఉండే సినిమా ఇంతవరకు నేనెప్పుడు తీయలే. హ్మ్. ప్రతి సినిమాకి మ్యాక్స్ అంటే 5-10 మినిట్స్ ఎక్స్‌ట్రా ఉంటదంతే. హ్మ్. సో, అంత ప్లాన్డ్‌గా స్క్రిప్టే రాసుకుంటాం. అవసరమైతే స్క్రిప్ట్‌లోనే ఎడిట్ చేస్తాం. హ్మ్. లేదంటే సీన్ తీసేటప్పుడు డైలాగ్‌లోనే ఎడిట్ అయిపోతాయి. హ్మ్. మేకింగ్‌లోనే ఎడిట్ అయిపోతాయి. హ్మ్. ముందు ఎక్కువున్నా మేకింగ్‌లో తగ్గిపోద్ది. నేను తీసేటప్పుడు అర్థమైపోద్ది నాకు. అక్కడ ఇది ఎక్కువైపోతుంది. ఇది తగ్గిద్దాం అని. హ్మ్. సో, అలా వర్క్ చేసుకుంటాం కాబట్టి కంఫర్టబుల్ లెంగ్త్‌లోనే ఉంటాం. ఓకే. రీషూట్స్ కూడా పెద్దగా అవసరం ఉండదేమో సార్? అస్సలు చాలా రేర్. నేను 'ఎఫ్3'కి ఒక్కదానికి ఒక 2 సీన్‌లు రీషూట్ చేశాను. దేనికి నేమి దాంట్లో ఒక ఫేజ్. హ్మ్.
హ్మ్. వెంకీ గారి సీన్స్, వరుణ్ తేజ్ సీన్స్ ఇది 1, 2 రీషూట్ చేసాం అంతే. హ్మ్. మిగతాయన్నీ ఆల్మోస్ట్ రీషూట్ కూడా చాలా వెరీ రేర్‌గా జరుగుతది అంతే. హ్మ్.